హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో పార్ట్ ఆఫ్ స్పీచ్ క్లాస్ 4 అంటే యాడ్జెక్టివ్ గురించి చెప్పబోతున్నాను. ఇంతకుముందు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3లో ఇంట్రడక్షన్ చెప్పాను. క్లాస్ 1లో, క్లాస్ 2లో వచ్చేసి వాటి ఒక టైప్స్, నౌన్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. క్లాస్ 3 వచ్చేసి ప్రొనౌన్ గురించి చెప్పాను. ఇప్పుడు క్లాస్ 4లో యాడ్జెక్టివ్ గురించి మాట్లాడుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు ద యాడ్జెక్టివ్ మళ్ళీ ఒకసారి క్లాస్ 2 అండ్ క్లాస్ 3 అనేది రిపీట్ చేసుకుందాం. సో నౌన్ అంటే ఏంటిదంటే ఒక ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ, పర్సన్స్ గురించి కానీ, లేదా రివర్స్ గురించి, యానిమల్స్ గురించి, వీటన్నిటి గురించి చెప్పే వాటిని మనం నౌన్స్ అని చెప్తాం కదా. సో ఎగ్జాంపుల్ రాము, లత అంటే మనం పర్సన్స్ ఒక నేమ్స్ గురించి చెప్తున్నాం. నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి. సో జనవరి, ఫిబ్రవరి అంటే ఇవి మంత్స్, అంటే పర్సన్స్ గురించి కానీ, యానిమల్స్ గురించి కానీ, ప్లేసెస్ గురించి కానీ, థింగ్స్ గురించి కానీ, ఇయర్స్ గురించి, నెలల గురించి కానీ, లేకుంటే పర్వతాల గురించి కానీ, రివర్స్ గురించి కానీ, డేస్ గురించి కానీ, సముద్రాల గురించి కానీ చెప్పేదాన్ని మనం నౌన్ అని అంటాం. సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ అయితే చూసేద్దాం. ద చైల్డ్ హ్యాస్ టూ హ్యాండ్స్. సో చూడండి, దీంట్లో ఒక చైల్డ్ గురించి చెప్తున్నారు, అంటే ఒక పర్సన్ గురించి చెప్తున్నారు. సో ఇది నౌన్ అన్నట్టే కదా. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ అనేది కూడా నౌన్ అన్నట్టే కదా. సో ఇలా నౌన్ అంటే ప్లేస్ గురించి కానీ, పర్సన్స్ గురించి కానీ, థింగ్స్ గురించి కానీ చెప్పేదాన్ని మనం నౌన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రనౌన్. ఓకే, దీంట్లో కైండ్స్ ఆఫ్ నౌన్ ఉంటుంది. సో దాంట్లో ప్రాపర్ కామన్ నౌన్ ఉంటుంది, కలెక్టివ్ నౌన్ ఉంటుంది, ఇంకా మెటీరియల్ నౌన్ ఉంటుంది, అబ్స్ట్రాక్టివ్ నౌన్ ఉంటుంది. సో ప్రాపర్ కామన్ నౌన్ అంటే ఒక పర్సన్ గురించి ఇప్పుడు సపోజ్గా హీరోస్ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి అనే గ్రేట్ యాక్టర్. చిరంజీవి ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్ అంటే మనం చాలా మందికి ఉపయోగిస్తాం, అంటే గుంపుగా, లేకుంటే యాక్టర్స్కి అందరికీ మనం ఉపయోగిస్తాం యాక్టర్ అని. సో దీంట్లో పర్టికులర్గా ఒక పర్సన్ గురించి చెప్పేదాన్ని మాత్రం మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఇట్లా అందరి గురించి చెప్పేదాన్ని మాత్రం కామన్ నౌన్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటిది అంటే ఒక గ్రూప్ గురించి చెప్పేదాన్ని మనం కలెక్టివ్ నౌన్ అని అంటాం. నెక్స్ట్ మెటీరియల్ నౌన్. నెక్స్ట్ మెటీరియల్ నౌన్ అంటే ఏంటి అంటే చెప్పాను, పదార్థాల గురించి చెప్పేదాన్ని అని. అంటే ఎగ్జాంపుల్ శాండ్ గురించి కానీ, వాటర్ గురించి కానీ, ఆయిల్ గురించి కానీ, ఇవన్నీ చెప్పేదాన్ని మనం మెటీరియల్ నౌన్ అంటాం. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటిది అంటే స్టేట్స్ గురించి కానీ, ఆర్ట్స్ గురించి కానీ, సైన్స్ గురించి కానీ, లేకుంటే క్వాలిటీస్ గురించి చెప్పేదాన్ని మనం అబ్స్ట్రాక్టివ్ నౌన్ అంటాం. నెక్స్ట్ ప్రనౌన్ అంటే ఏంటి అంటే ఒక నౌన్కు బదులుగా ఉపయోగించేదాన్ని ప్రనౌన్ అంటాం. ప్రనౌన్ అంటే ఏంటిది అంటే ఒక నౌన్కి బదులుగా ఉపయోగించేదాన్ని మనం ప్రనౌన్ అని అంటాం. దీంట్లో టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్. సో టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ అంటే ఫస్ట్ వన్ ఏమో పర్సనల్ ప్రనౌన్. టైప్స్ ఆఫ్ ప్రనౌన్లో ఫస్ట్ వన్ ఏమో పర్సనల్ ప్రనౌన్ అంటే ఇవి మనకి 3 టైప్స్గా యూజ్ చేస్తాం. ఒకటేమో తన గురించి తాను చెప్పుకునేది, అంటే ఐ, వి అని. సెకండ్ వన్ ఏమో ఎదుటి వారి గురించి చెప్పేది, అంటే యు అని. థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే, అంటే వాళ్ళ గురించి చెప్పేది. హీ, షీ, ఇట్, దే అంటే ఇతరుల గురించి చెప్పేది. ఓకేనా. రిఫ్లెక్షన్ ఆఫ్ నౌన్ అంటే ఎవరి గురించి వాళ్ళు తెలుసుకునేది, అంటే ఎవరి గురించి వాళ్ళు తెలుసుకునేది. లైక్ ఎగ్జాంపుల్ అనేది మై సెల్ఫ్ అంటే నాకు నేను, యువర్ సెల్ఫ్ అంటే మీకు మీరు, అలా.
అంటే ఎవరి గురించి వాళ్ళు తెలుసుకునేదాన్ని మనం రిఫ్లెక్టివ్ నౌన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డెమోస్ట్రేటివ్ నౌన్. డెమోస్ట్రేటివ్ నౌన్ అంటే ఏంటి అంటే వస్తువులు మరియు అవి ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకునేదాన్ని డెమోస్ట్రేటివ్ ప్రనౌన్ అంటాం. అంటే దిస్ అంటే ఇది, దట్ అంటే అది, దీస్ అంటే ఇవి అలాంటివి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇండిఫినైట్ ప్రనౌన్. ఇండిఫినైట్ ప్రనౌన్ అంటే ఏంటి అంటే ఒక విషయాన్ని ప్రత్యేకంగా కాకుండా సాధారణంగా చెప్పేదాన్ని మనం ఇండిఫినైట్ ప్రనౌన్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ ప్రనౌన్. ఇంట్రాగేటివ్ ప్రనౌన్ అంటే ప్రశ్నలను అడిగేటప్పుడు ఉపయోగించేది మనం ఇంట్రాగేటివ్ ప్రనౌన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేది రిఫ్లెక్టివ్ ప్రనౌన్. రిఫ్లెక్టివ్ ప్రనౌన్ అంటే ఏంటంటే రెండు వాక్యాలను కలిపి ఒక సందర్భంలో చెప్పినట్టయితే మనం దాన్ని రిఫ్లెక్టివ్ ప్రనౌన్ అంటాం. ఇప్పుడు దీని గురించి నేను జస్ట్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే నా ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు మనం మెయిన్ క్లాస్లోకి వద్దాం. థర్డ్ వన్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే ఒక నౌన్ యొక్క గుణములను కానీ పరిమాణాలను కానీ సంఖ్యలను కానీ రంగులని కానీ తెలియజేసేదాన్ని మనం యాడ్జెక్టివ్ అంటే విశేషణం అని అంటాం. ఓకేనా? అంటే ఏంటి, గుణాల గురించి కానీ సంఖ్యల గురించి కానీ కలర్ల గురించి కానీ వీటన్ని గురించి తెలిసేదాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. దీంట్లో టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే గుణాలని తెలియజేసేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. యాడ్జెక్టివ్ క్వాలిటీ అంటే ఏంటి అంటే గుణాలని తెలియజేసేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, వైట్, రెడ్, బ్లూ, ఎల్లో, వైలెట్ ఇలాంటివి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే పరిమాణాన్ని తెలియజేసేవి. అంటే బిగ్, ఎగ్జాంపుల్ బిగ్, స్మాల్, టాల్, షార్ట్ ఇలాంటివి. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అంటే ఏంటి అంటే సంఖ్యలను తెలియజేసేవి. అంటే 1 2 3 ఇట్లా 1 2 3 4 సెకండ్ థర్డ్ అలాంటివి సంఖ్యలను మనకి తెలియజేసేవి యాడ్జెక్టివ్ ఆఫ్ ప్రనౌన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్ ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే ఆశ్చర్యాన్ని తెలియజేసేదంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఫ్లవర్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ మనం ఆశ్చర్యంగా చూస్తున్నాం ఏంటి అంత అందమైన పువ్వు అని. ఓకేనా? అలాంటివి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అంటే ప్రశ్నలను తెలియజేసేది. అంటే ఎగ్జాంపుల్ వాట్, విచ్, వేర్, దోస్ ఎక్సెట్రా అవన్నీ. ఓకేనా? సిక్స్త్ వన్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటిది, నిర్దేశాత్మక విశేషాలు. అంటే దీస్ సచ్ ఎక్సెట్రా, దీస్ సచ్ ఎక్సెట్రా. ఓకేనా? యాడ్జెక్టివ్ అంటే ఏంటి చూసాం. దాని టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటిది, క్వాలిటీ, క్వాంటిటీ. క్వాలిటీ అంటే ఏంటిది అంటే మనం చెప్పడం, గుణాల గురించి చెప్పడం. క్వాంటిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే పరిమాణాల గురించి చెప్పడం. నెంబర్స్ అంటే సంఖ్యల గురించి చెప్పడం. ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ అంటే మనం ఆశ్చర్యాన్ని తెలియజేసేది. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అంటే ప్రశ్నలను తెలియజేసేది. డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటిది అంటే నిర్దేశాత్మక విశేషాలు. అంటే దీస్, దోస్, సచ్ అలాంటివి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఏమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి
ట్రై చేస్తాను. అలాగే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది, మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం పార్ట్ ఆఫ్ స్పీచ్లో 4th టైప్ వర్బ్ గురించి తెలుసుకుందాం. బాయ్.